ఎక్కువ టైం శృంగారంలో పాల్గొనాలనుకున్నప్పుడు ఇందాక నేను చెప్పినట్టు వెయిట్ పెరగకుండా చూసుకోవాలి, స్టామినా పెంచుకోవాలి. ఏం తినాలి అని చాలా మందికి ఉంటుంది. మన దేశంలో అడవిలో పులి ఉంటుంది, జింక ఉంటుంది. పులి మాంసం మాత్రమే తింటుంది, జింక గడ్డి మాత్రమే తింటుంది. కానీ రెండింటికి కామన్ రన్నింగ్. సో ఏం తిన్నారనేది ముఖ్యం కాదు, రోజు ఎంతసేపు రన్నింగ్ చేయగలరు అనేది ముఖ్యం. చాలా మంది రన్నింగ్ అంటే రన్నింగ్ కాకుండా మేము వాకింగ్ చేస్తాం సార్ అంటారు. వాకింగ్ చేయడం వల్ల కేవలం హార్ట్కి మాత్రమే ఉపయోగం ఉంటుంది, శృంగారానికి సరిపోదు ఆ స్టామినా. కనుక రన్నింగ్ కంపల్సరీ చేయాలి. రన్నింగ్ చేయలేని వాళ్ళు స్విమ్మింగ్ చేయొచ్చు. కొద్దిమందికి హెవీ వెయిట్ ఉన్నప్పుడు మోకాళ్ళ నొప్పులు ఉంటాయి కనుక వాళ్ళు వాకింగ్లు రన్నింగ్లు చేయలేరు. వాళ్ళు స్విమ్మింగ్ ప్రిఫర్ చేసుకోవాలి, స్టామినా పెంచుకోవాలి. ఇందాక తిండి గురించి మాట్లాడినాం. గుర్రం ఏం తింటుంది? గుర్రం గడ్డి, కూరగాయలు, పళ్ళు ఇట్లాంటి వెజిటేరియన్ ఫుడే తింటుంది. మరి గుర్రానికి అంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? రన్నింగ్ చేయడం వల్ల వచ్చింది. సో మనిషికి శక్తి కష్టంతో వస్తుంది, ఫుడ్తో రాదు. చాలా మంది ఏమిటంటే ఈజీగా ఫుడ్ కొనుక్కొని తినేద్దాం అనుకుంటారు. ఎక్కువ తినడం వల్ల పొట్ట రావడము, తర్వాత ఉన్న స్టామినా వెళ్ళిపోవడమే జరుగుతుంది తప్ప కొత్తగా వీళ్ళకి శృంగారంలో పెద్దగా శక్తి ఏమీ రాదు. ఒక బేసిక్ ఫుడ్ ఐటమ్స్ లో ఒక బేసిక్ అండర్స్టాండింగ్ ఉండాలి. దీంట్లో ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ అని 3 రకాలు ఉంటాయి. ఈ ప్రోటీన్స్ కానీ కార్బోహైడ్రేట్స్ కానీ ఫ్యాట్స్ కానీ ఎక్కువ తీసుకుంటే ఇవన్నీ కూడా మళ్ళీ ఫ్యాట్ గా కన్వర్ట్ అయిపోతుంటాయి. కనుక మనిషి శరీరానికి ప్రతి కిలో బరువుకు 1 గ్రామ్ ప్రోటీన్ అవసరం. ఈ ప్రోటీన్లు నాన్ వెజిటేరియన్స్కి అయితే మాంసంలోను, కోడిగుడ్డులోను, చేపలలోనూ ఉంటుంది. వెజిటేరియన్స్కి అయితే స్ప్రౌట్స్, పప్పులలో, వాటిలలో ఉంటుంది. సోయాబీన్ అనే ఒక పర్టికులర్ బీన్లో చాలా ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది. బట్ అన్ఫార్చునేట్లీ అందులో ఫిమేల్ హార్మోన్స్ ఎక్కువ ఉండడం వల్ల మగవాళ్ళు కనుక సోయాబీన్ తింటే వాళ్ళకు కూడా బ్రెస్ట్ పెరుగుతుంది, శృంగారంలో ఇంట్రెస్ట్ తగ్గుతుంది. కనుక ఎక్సెప్ట్ సోయాబీన్ వెజిటేరియన్స్ మిగతా అన్ని రకాలైనటువంటి పప్పులు, కూరగాయలు తినొచ్చు. బట్ అది వెజిటేరియన్ అయినా నాన్ వెజిటేరియన్ అయినా రన్నింగ్ అనేది ఇంపార్టెంట్. రెండోది కార్బోహైడ్రేట్స్. అన్నము, రొట్టెలు వీటన్నిటిలో కార్బోహైడ్రేట్ కనుక సాధ్యమైనంత వరకు కార్బోహైడ్రేట్స్ తక్కువ తీసుకోండి. ఈ కార్బోహైడ్రేట్స్ ఎక్కువైనప్పుడు అది ఫ్యాట్గా కన్వర్ట్ అవుతుంది కనుక అలా కాకుండా చూసుకోండి. చాలా కొద్దిపాటి ఫ్యాట్స్ బాడీకి అవసరం, ఆ ఫ్యాట్స్ తీసుకోండి. అల్టిమేట్గా మీరు కనుక ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తీసుకున్నా అది ఫ్యాట్గా కన్వర్ట్ అయిపోయి, ప్రోటీన్స్ ఏమో ప్రతి కిలోగ్రామ్ వెయిట్కు 1 గ్రామ్ ప్రోటీన్ వచ్చేట్టుగా తీసుకోవాలి. కార్బోహైడ్రేట్స్ ఎంత తక్కువ తీసుకుంటే అంత మంచిది. ఫ్యాట్స్ కూడా కొద్దిపాటు తీసుకుంటే సరిపోతుంది. చాలా మంది అంటారు, సార్ నేను అన్నం మానేశాను, రొట్టెలు తింటున్నాను. మహారాష్ట్రలో అసలు అన్నమే తినరు, వాళ్ళు రొట్టెలే తింటారు. అయినా వాళ్ళు కూడా అక్కడ డయాబెటీస్. కనుక అన్నమా రొట్టెలా అని కాకుండా క్వాంటిటీ అనేది ముఖ్యం. తక్కువ క్వాంటిటీ తీసుకోవడం అలవాటు. మనం చిన్నప్పటి నుంచి మనం ఏ ఫుడ్ తింటున్నామో అదే ఫుడ్ తినాలి. కొత్తగా ఇవాళ మైదాతోటి చేసినాయి కానీ మిగతా అని తిన్నప్పుడు అదే అరగదు. కనుక మీరు రొట్టెలు తిన్నారా, అన్నం తిన్నారా, బ్రెడ్ తిన్నారా అని కాదు, సాధ్యమైనంత వరకు ఈ గోధుమల తోటి వచ్చేటి కొంచెం ఆకలి ఎక్కువ ఆపుతాయి కనుక కొద్దిపాటి అన్నము, కొద్దిపాటి రొట్టెలు, అలా మిక్స్డ్ ఫుడ్ తీసుకోవడం అన్నిటికీ మంచిది. కాకపోతే ఈ ఫుడ్ తీసుకున్నది క్వాంటిటీ ఇందాక చెప్పాను. మా గురుగారు బ్రహ్మాజీరావు గారని, ఆయన కార్డియాలజిస్ట్. ఆయన ఒకసారి క్లాస్ తీసుకుంటూ, ఆయన డిఫెన్స్ లో పనిచేసి వచ్చారు. ఆయన కన్నా పెద్ద ఆఫీసరు భార్యకు షుగర్ ఏదో ఉండింది. ఈయన వెళ్ళి మీరు రోజు 2 రొట్టెలు మాత్రమే తినండి అని చెప్పి వచ్చాట. అయినా తగ్గలేదు. ఒకసారి ఈయనకు డౌట్ వచ్చేసి మీరు తింటున్నప్పుడు నన్ను కూడా పిలవండి చూస్తాను అన్నాడు. ఈయన వెళ్ళి చూసినప్పుడు ఆ 2 రొట్టెలు వెయిట్ 1 కిలోగ్రామ్ ఉన్నాయట. ఒక రొట్టెకు 1/2 kg, ఇంకో రొట్టె ఇంకో 1/2 kg. సో 2 రొట్టెలు కిలోగ్రామ్ వెయిట్ వచ్చేంత హెవీగా ఉన్నాయి. కనుక ఒక రొట్టె తిన్నారా, 2 రొట్టెలు తిన్నారా అని కాకుండా క్వాంటిటీ ఎన్ని గ్రాములు, తర్వాత ఎంత తీసుకుంటున్నారు అనేది ముఖ్యం. అన్నమంతకు రొట్టెలు తిన్నంత మాత్రాన అన్ని కంట్రోల్ కావు. కనుక రొట్టెలైనా కొద్దిపాటే తినాలి, అన్నమైనా కొద్దిపాటే తినాలి. ప్రోటీన్స్ ఎక్కువ తీసుకోవచ్చు, పప్పులు లాంటివి ఎక్కువ తీసుకోవచ్చు. ఇవి కాకుండా ఫ్రెష్ ఫ్రూట్స్, ఫ్రెష్ వెజిటబుల్స్. మనకు ఎండాకాలంలో చక్కటి మామిడి పళ్ళు వస్తాయి, చలికాలంలో జామకాయలు వస్తాయి. ఇలా ఏ సీజన్ లో వచ్చే ఫ్రూట్స్, ఏ ప్రాంతంలో వండే ఫ్రూట్స్ అవే తినాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు కాశ్మీర్ యాపిల్స్ చూడడానికి ఎర్రగా భలే ఉంటాయి. ఓహో ఇది తింటే మనకు శరీరంలో ఏదో రక్తం వస్తుంది అనుకొని చాలా మంది యాపిల్స్ కష్టపడి కొనుక్కొని తింటారు. అక్కర్లేదు. ఎందుకంటే కాశ్మీర్ లో వండిన యాపిల్స్ మన ఇంటికి, మన టేబుల్ మీదకి, మన నోట్లోకి వచ్చేసరికి 1 వారం రోజులు అవుతుంది. అది ఎక్కడి నుంచో ట్రైన్ లో హైదరాబాద్కు రావాలి. హైదరాబాద్ నుంచి మళ్ళీ చిన్న చిన్న డిస్ట్రిబ్యూటర్స్, విలేజెస్, టౌన్స్ లోకి వెళ్తుంది. అక్కడ నుంచి మన ఇంట్లోకి వచ్చి ఫ్రిడ్జ్ లో కొద్ది రోజులు ఉంటుంది. తర్వాత మన టేబుల్ మీదకి వచ్చి మన నోట్లోకి వెళ్ళేసరికి 1 వారం రోజులు అవుతుంది. దాంట్లో ఉన్న కొద్దిపాటి న్యూట్రియంట్స్ కూడా వేస్ట్ అయిపోతాయి. ఎక్సెప్ట్ సోయాబీన్, మిగతా అన్ని కూడా మగవాళ్ళు వాడుకోవచ్చు. లేడీస్ కు సోయాబీన్ చాలా ఉపయోగకరం. ఎస్పెషల్లీ మెనోపాస్ అంటే మెన్స్ట్రల్ సైకిల్ ఆగిపోయిన తర్వాత వాళ్లకు హార్మోనల్ డెఫిషియన్సీ ఉంటుంది కనుక అప్పుడు సోయాబీన్ తీసుకుంటే వాళ్లకు శృంగారంలో పాల్గొనే ఇంట్రెస్ట్ కూడా వస్తుంది. తర్వాత డ్రైనెస్ ఆఫ్ ఏజైనా రాకుండా ఉంటుంది. ప్రోటీన్స్ కూడా ఉంటాయి కనుక అది ఇండైరెక్ట్ గా చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. ఇవి ఏం తినాలి అనే దానికి ఎగ్జాంపుల్. రెండోది ఇందాకనే మనం చెప్పాం, గుర్రం ఎగ్జాంపుల్. హార్డ్ వర్క్ చేస్తేనే శక్తి ఉంటుంది. కాకపోతే
మూడోది మనస్సు. ఎవరైతే విపరీతంగా యాంగ్షియస్గా టెన్షన్గా ఉంటారో వాళ్ళు త్వరగా నీరుగారిపోతారు. కనుక భగవద్గీతలో చెప్పినట్టు, కృష్ణ పరమాత్మ చెప్పినట్టు సుఖాలు దుఃఖాలు బాధలు అన్నిటిని కూడా సమంగా చూడడం చిన్నప్పటి నుంచి నేర్చుకోవాలి. దుఃఖేషు అనుద్విగ్న మన మానసికంగా బాగా దుఃఖం వచ్చినప్పుడు డిప్రెషన్కు లోన్ కాకూడదు. సుఖేషు విగత స్పృహ, సుఖం వచ్చినప్పుడు చూసి చూడనట్టు ఉండాలి. నేను ఇలా నాకు ఇంత వచ్చింది నేను ఇది గెలిచాను అది గెలిచాను. ఎస్పెషల్లీ సోషల్ మీడియాలో మీకున్నటువంటి అచీవ్మెంట్స్ చెప్పుకుంటే మీరు శత్రువుల్ని కొనుక్కున్నట్టే. సో మీరు ఏ పని చేసినా మీ వ్యక్తిగత విషయాలు మీ అచీవ్మెంట్స్ మీకే దాచుకోండి, దాన్ని టామ్ చేయకండి. ఒకసారి కనుక మీరు సోషల్ మీడియాలో చెప్తే చాలా మందికి అప్రిషియేట్ చేసే వాళ్ళు తక్కువ మందే ఉంటారు. సో మీకు తెలియకుండా మీకు శత్రువులు తయారవుతారు. మీ గురించి నెగటివ్ ఎనర్జీస్ వాళ్ళ మనసులో వస్తే అవన్నీ కూడా మీకు శరీరాన్ని మీద, మీ మనస్సు మీద, మీ ప్రోగ్రెస్ మీద అయ్యే అవకాశాలు ఉంటాయి. కనుక గుంభనంగా ఉండండి. ఈ మధ్యకాలంలో ఒక చిన్న వాట్సాప్లో వచ్చిన జోక్ చదివాను. దాంట్లో ఏమిటంటే దొంగలు వచ్చేసి ఇంట్లో అందరినీ బంధించేసి ఫలానా ఆభరణాలు నీ దగ్గర ఉన్నాయి తీయమంటే ఆవిడ అడుగుతుంది, ఈ ఆభరణం ఇవన్నీ నా దగ్గర ఉన్నట్టు మీకు ఎలా తెలుసు అని. సింపుల్ అమ్మ, మీరు ఫేస్బుక్లో ఏ ఆభరణం ఏ రోజు ఎంత కొన్నారు, దాని ధర ఎంత, ఇట్లాంటివన్నీ కూడా మీరు ఫేస్బుక్లో పెట్టుకొని మీ ఫోటోలు పెట్టారు. సో మాకు అది ఈజీ అయింది. సో మేము వీ మేడ్ అన్ ఇన్వెంటరీ. మీ దగ్గర నుంచి ఏమేమి ఆభరణాలు తీసుకోవాలో మేము ఇంటికి రాకముందే మేము ఒక లిస్ట్ రాసి పెట్టుకున్నాం. కనుక అవన్నీ అడిగి తీసుకోవాలి. సో మీరు ఎన్నైనా కొనుక్కోవచ్చు, మీరు ఎన్నైనా ఎంజాయ్ చేయొచ్చు, కానీ డోంట్ మేక్ ఇట్ ఏ పబ్లిక్ ఇష్యూ.